పాన్ ఇండియా మూవీ ఏదైనా వస్తుందంటే అంత ముందుగా చూసేది ప్రివ్యూకి ఎంత కలెక్షన్స్ వచ్చాయి అని. మొదటి రోజు ఎంతగా ఓపెనింగ్స్ వసూళ్ళు వచ్చాయి, ఈ రెండు లెక్కల్ని బట్టే అదెంత గ్రాండ్ హిట్టో తేల్చేస్తారు. విచిత్రం ఏంటంటే ఈ రెండు లెక్కలు తేలకముందే విచిత్రమైన రికార్డ్స్ దేవరకు వచ్చాయి. ఏ సినిమాకు దక్కని రికార్డ్స్ ఈ మూవీ అకౌంట్లో పడ్డాయి. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఆల్రెడీ యూఎస్లో $3 మిలియన్, ఆస్ట్రేలియాలో $2 మిలియన్ రాబట్టి దేవర ప్రివ్యూకి మాత్రం $2.8 మిలియన్ అంటే 22 కోట్లు యూఎస్లో రాబట్టింది. మరి ఇండియాలో ఓపెనింగ్స్ ఎంత వచ్చాయి? 100 నుంచి 200 కోట్ల ఓపెనింగ్స్ తాలూకు అంచనాలలో దేవర మొదటి రోజు కలెక్షన్స్తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాడు? హ్యావ్ ఎ లుక్. దేవర రిలీజ్కి ముందు ఉన్న పూనకాలే విడుదలయ్యాక కూడా కంటిన్యూ అవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వచ్చిన $5 మిలియన్ లెక్కేస్తే 40 కోట్లని తేలింది. కాకపోతే అందరికీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో టికెట్లు మొదటి రోజుకే దొరకవు. అందుకే ఈ 40 కోట్లు యూఎస్ వసూళ్లు ఒకరోజువే అని చెప్పలేం. కానీ ప్రివ్యూకి వచ్చిన యూఎస్ వసూళ్లు చూస్తే మతిపోతుంది. కేవలం 26న వేసిన ప్రివ్యూకి $2.8 మిలియన్ అంటే 22 కోట్లు వచ్చాయి. మొదటి రోజు యూఎస్ వసూళ్లు చూస్తే 18 కోట్లని తేలింది. అంటే యావరేజ్గా రోజుకి యూఎస్లో 16 కోట్లు వసూళ్లు వచ్చినట్లే. ఇక ఇండియాలో ఏమిటి పరిస్థితి అంటే ఏపీ, తెలంగాణలో 45 కోట్ల వరకు షేర్ల వసూళ్లు, 60 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నార్త్ ఇండియాలో మాత్రం మొదటి రోజు 30 కోట్ల వసూళ్లు రావడం చూస్తుంటే RRR తర్వాత ఎన్టీఆర్ గ్రాఫ్ నార్త్ ఇండియాలో పెరిగిందని తేలింది. ఓవరాల్గా మొదటి రోజు ఇండియా మొత్తం 90 నుంచి 120 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని, షేర్ కలెక్షన్స్ చూస్తే 90 కోట్లు ఉంటాయని తెలుస్తోంది. కొరటాల శివ పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టిన దర్శకుడు ఏం కాదు. ప్రొడక్షన్ హౌస్ కూడా అలాంటి చరిత్ర లేదు. కేవలం ఎన్టీఆర్ క్రేజ్ మీదే ఈ ఓపెనింగ్స్ని రాబట్టింది దేవర మూవీ. ప్రివ్యూకి 2.8 మిలియన్లు వస్తే రోజుకి 1 మిలియన్ వచ్చినా చాలు. యూఎస్లో 10 రోజుల్లో వసూళ్ల వరద 100 కోట్లు దాటుతుంది. ఇండియాలో మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో రోజుకి 55 నుంచి 60 కోట్లు వచ్చినా, నార్త్ ఇండియాలో 20 నుంచి 25 కోట్లు వచ్చినా ఈజీగా 20 రోజుల్లో ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరుతుంది. సలార్ మూవీ వచ్చినప్పుడు కూడా కథలో ఎమోషన్ తగ్గిందన్నారు. అనవసరంగా చాలా ఎక్కువగా పాత్రలు పెట్టారు అన్నారు. కన్ఫ్యూజన్ పెరగడమే కాదు, హీరోను సైడ్ ట్రాక్ చేశారన్నారు. కానీ ఏమైంది? 750 కోట్ల వసూళ్ల వరదొచ్చింది. దేవర కూడా అంతే అంటున్నారు. యాంటీ ఫ్యాన్స్ హంగామాతో పాటు కొందరు కోడిగుడ్డు మీద ఏకల పీకే రేంజ్లో రివ్యూలు రాయడం వల్ల కూడా ఈ సినిమా మీద మిక్స్డ్ టాక్ కొంత కనిపిస్తోంది. నిజంగా చూస్తే ఇది మొత్తం ఒకే కథ కాదే, 2 భాగాలుగా రాసిన కథ కదా. సో రెండో పార్ట్ రాకముందే కన్క్లూజన్కి రావడం పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఏం కాదు అని కొందరి వాదన. బాహుబలి ద బిగినింగ్ వచ్చినప్పుడు కూడా ఇలానే మొదటి రోజు క్లైమాక్స్ అదిరింది. కానీ దేవర పాత్ర ఎందుకు అంతమైందనే ప్రశ్నలు, తను కనిపించకుండా పోవడంతో సెకండ్ హాఫ్ వీక్ అయిందనే కామెంట్లు వచ్చాయి. కానీ పాన్ ఇండియా సినిమాల మ్యాజిక్కే వేరు. 2 భాగాలుగా తెరకెక్కే మూవీలంటే మొదటి భాగంలోని కొన్ని మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానం రెండో భాగంలో ఉంటుందనే అనుకోవాలి. అన్నీ ముందే చెప్తే ఇక రెండో భాగంలో చెప్పడానికి కథే ఉంటుంది. అందుకే దేవర సెకండ్ హాఫ్ని ఇలా డిజైన్ చేశారు. అందుకే మొదటి ఆట నుంచి అర్ధరాత్రి ఆట వరకు టాక్ మారిపోయింది. 1000 కోట్ల సినిమాగా మారేలా ఉంది.